హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు టాపిక్ ఇక మొదలెడదామా? గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 250 Gen 3. ఇది న్యూ మోడల్ కేటీఎం డ్యూక్ 250లా. అసలు ఆ కేటీఎం డ్యూక్ 50 ఎలా ఉంటుంది, కొత్తది, దాని రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు మనం అది తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మాట్లాడుకునే ముందు నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటా. ఈ టెస్ట్ డ్రైవ్ వీడియో చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చెప్తా అసలు మెయింటెనెన్స్ ఏంటిది, మెయింటైన్ చేయగలుగుతామా, ఇది మనకు వర్తా ఈ వెహికల్ అనేది, దాని ప్రైస్ ఎంత అనేటి అన్నీ చెప్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాటర్ ఫాల్స్ బాగా బాగుంటుంది. ఇది బ్రో, నార్మల్గా మనం ఈ ట్రాఫిక్లో నడిపినప్పుడు ఇది బ్రేక్ డన్మని ఇట్లనే పడుతుందా, లేకపోతే స్మూత్గా మన డీల్ చేసి పట్టు ఉంటుందా? డీల్ చేసే బట్టి ఉంటుంది. అదే నేను ఇట్లా ఇట్లా ఒకసారి కొట్టినాం అనుకో, అదే నేను కొంచెం అంటే కొంచెం గిట్ల ప్రెస్ చేయగానే ఇట్లా దన్మని అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. చూసా బ్రో. సార్ బస్ స్టాప్లా ఇక్కడ ఆపేసేనా? పెడతా. గైస్, వీడియో చూస్తుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు, కానీ మంచి హ్యాండిలింగ్ అన్నీ చాలా బాగా అనిపించినాయి. అది ఎలా అంటే రోడ్ మీద మనం కొంచెం రేస్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది. ఇక దాన్ని స్పీడ్గా దూరలేము చిన్న రోడ్లు అయితే. హైవే మీద అయితే మంచిగా స్పీడ్ వెళ్ళొచ్చు, టాప్ స్పీడ్ కూడా చెక్ చేయొచ్చు.
చాలా బాగుంది వెహికల్ అయితే. హ్యాండిలింగ్ మంచిగా ఉంది, ఫ్యూచర్స్ ఉన్నాయి, చాలా మంచి ఉరుకుతుంది, బ్రేకింగ్ మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే వెహికల్. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకైతే పర్ లీటర్ 30-35 ఇస్తుంది. ఇక మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది. సర్వీసింగ్ అంటారా, ఇక సర్వీసింగ్ ఛార్జ్ వచ్చేసి 3 సర్వీసింగ్లు ఫ్రీ ఇస్తారు కంపెనీ తరపు నుంచి వెళ్ళి. ఆ ఫ్రీ సర్వీసింగ్లో మనకు 1500 to 2000లో అయిపోతుంది సర్వీసింగ్. ఇక నెక్స్ట్ మనకు పెయిడ్ సర్వీస్ వస్తే ఒక 3 to 4000 వరకు ఖర్చు అవుతుంది. ఇక మెయింటైన్ చేయగలుగుతాం నార్మల్గా. అంటే వెహికల్ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్ బాగుంది. ఇక ఇంకా ట్రయంఫ్ చూసినాం, స్పీడ్ 400. ట్రయంఫ్లో ఏంటంటే సేమ్ ప్రైస్ దానికి దీనికి. ఈ డ్యూక్ ప్రైస్ ఎంత అంటే 2,86,000. ఇది ట్రయంఫ్ అయితే ఒక 5,000 తక్కువ, 2,80,000లో వస్తుంది ఆన్ రోడ్కి వచ్చేసరికి. ఇక వెహికల్ ఏంటంటే అది 400cc. ఇప్పుడు ప్రైస్ దీనికి దానికి సేమే ఉంది. అరే ఇది తీసుకునే బదులు 400 స్పీడ్ 400 తీసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు అది తీసుకున్నాం అనుకో, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయలేము, ఎందుకంటే ఇంజన్ పెద్దది కాబట్టి. ఇక మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు మెయింటైన్ చేయగలుగుతాం అది అనుకుంటే ట్రయంఫ్ తీసుకోవచ్చు. లేదు మనకు స్పీడ్ మంచిగా పికప్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, నార్మల్ మెయింటెనెన్స్ ఉండాలి, మైలేజ్ ఉండాలి, అదంటే డ్యూక్ రావాలి. ఇది ఇక అందుకనే నేను డ్యూక్ చూజ్ చేసుకున్నా. ఎవరన్నా ఓన్లీ ఈ వీడియో వచ్చేసి ఓన్లీ డ్యూక్ డ్రీమర్స్కే. ఇక వాళ్ళైతేనే చూడండి, ఈ వెహికల్ అయితే పక్కా తీసుకోండి, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది దసరా లోపు తీసుకుంటాను నేను. అట్లా చాలా బాగా అనిపించింది. మీకు కూడా కేటీఎం అనేది ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితే వెళ్ళి తీసుకోండి. ఇదే గాయస్, మెయింటెనెన్స్ అంటే మనం చేయగలుగుతాం గాయస్. ఇక పెద్ద సీసీలు అంటే మనం చేయలేం, ఇది కూడా చూసుకోవాలి కదా, అన్నీ మెయింటైన్ చేసుకునేది అన్నీ చూసుకొని బట్టే తీసుకోవాలి. అలా దీని అయితే మెయింటైన్ చేయగలుగుతాం. ఇక దాన్ని అంటేనేమో ఇక పెద్ద సీసీ కాబట్టి మనం పెట్టుకోవాలంటే చాలా కష్టం. దీనికంటేనేమో అటో ఇటో అడ్జస్ట్ చేసుకొని అయితే చేయించుకోవచ్చు కేటీఎం వెహికల్ అయితే. దీని పార్ట్స్ కూడా మంచిగా దొరుకుతాయి అంట, షోరూమ్ వాళ్ళని కనుక్కున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఇప్పుడు ఇక అదొక్కటే మనకైతే అన్ని అవైలబుల్ ఉంటాయి అవి ఏమైనా కానీ. ఇదొకటి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. బ్రేక్స్ ఏవైనా పర్ఫెక్ట్గా ఉన్నాయి, మంచిగా లుక్స్ చాలా బాగా అనిపించింది నాకు. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే మంచిగా తీసుకోండి, బెస్ట్ వెహికల్ అని చెప్తాను నేనైతే. ఇక ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నాకు తెలిసిన కాడికి నేను చెప్తా, రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ.